ఏ పార్టీ అయినా సరే, ఏదైనా ఏ పార్టీ గెలిచినా వైసీపీ పార్టీ గెలిచినా సంబరాలు చేసుకుంటారు. అలా టీడీపీ పార్టీ గెలిచినా సంబరాలు చేసుకుంటారు. 2019 ఏదైతే వైసీపీ పార్టీ గెలిస్తే సాయంత్రం 4కి అప్పుడు గాని 1/4 సెక్షన్ ఉంది. 1/4 సెక్షన్ ముందు ఈ స్థాయిలో తీవ్రంగా బంద్ చేసి, షాపులన్నీ మూసేసి ఆడలేదు. 1/4 సెక్షన్ ఉంది. ఎవరు మందు తాగకూడదు, బాంబులు కాల్చకూడదు, సంబరాలు చేయకూడదనే ఉంటే సాయంత్రం 5:30 తర్వాత కాసేపు అలా బాంబులు కాల్చి సంబరాలు చెప్పుకొని ఏదైతే స్వీట్లు పంచుకున్నారో అప్పుడు. కానీ 2024లో దానికి పూర్తి విరుద్ధంగా అసలు. ఎవరైనా పార్టీ గెలిస్తే సంబరాలు చేసుకొని, స్వీట్లు పంచుకొని, బాంబులు కాల్చుకొని హ్యాపీగా సంతోషంగా ఉంటారు. కానీ 2020 టీడీపీ పార్టీకి ఘన విజయం సాధించింది. ఘన విజయం అంటే భారీ ఘన విజయం సాధించింది. సాధించిన తర్వాత ఏదైతే టీడీపీ పార్టీ కార్యకర్తలు గాని, నాయకులు గాని చేయాల్సిందేంది? ఆ సంతోషాన్ని వ్యక్తపరచాలా, నలుగురికి పంచుకోవాలా, నలుగురిని సంతోషపెట్టి మా బలం ఇదిరా, మాదిదిరా అని చెప్పే తీర్లు చెప్పుకోవాలా. అలా కాకుండా గెలిచిందనే తెలిసిన మరుక్షణం నుంచి ఇంకా ఎవరైతే వైసీపీ పార్టీకి సపోర్ట్ చేసి, వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళ మీద, కుటుంబాల మీద విపరీతంగా దాడులు, దౌర్జన్యాలు, కర్రలు తీసుకొని పోవడాలు, కత్తులు తీసుకొని పోవడాలు, సచివాలయాల మీద దాడులు చేయడాలు, పైపెచ్చు మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు విగ్రహాల మీద నిప్పు పెట్టి తగలబెట్టడాలు, సచివాలయాలు ధ్వంసం చేయడం, తర్వాత ఏదైతే పార్టీ నాయకుల మీద ఇళ్ళ మీదకెళ్ళి రాళ్ళు దాడి చేసి, గుడ్లు దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్ ఇది? అసలు ఇది 2024లో ఎవరైనా దాన్ని సహిస్తారా? అసలు పక్క రాష్ట్రాలు గాని విచిత్రపోయాయి. అయితే ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనల నుంచి పోలీసులు గాని చేతులు కట్టుకొని చూస్తున్నారు. చూసే విధంగా జరుగుతున్నాయి. పోలీస్ స్టేషన్‌లో కేసులు ఫైల్ చేద్దామని పోతే పోలీస్ స్టేషన్‌లో గాని కొట్టడమే. అసలు మామూలుగా గాదు. ఇప్పుడు ఓకే. గతంలో గాని వైసీపీ పార్టీ వాళ్ళు, టీడీపీ పార్టీ వాళ్ళ మీద దాడులు చేశారు అన్నారు. ఎవరైతే దాడులు చేశారో ఆ దాడులు చేసిన వ్యక్తుల్ని గుర్తించి చట్టాలున్నాయి, పోలీస్ స్టేషన్‌లున్నాయి. అరెస్ట్ చేసి వాళ్ళని శిక్షించాల. అలా గాకుండా ఏదైతే వైసీపీ పార్టీకి సపోర్ట్ చేసిన వాళ్ళని, వైసీపీ పార్టీలో గళం చూపించిన వాళ్ళ మీద దాడులు చేయడం ఎంతవరకు కరెక్ట్? పాపము ఆదిశేషన్ యూట్యూబర్. ఆయన ఏమన్నాడు? నా ప్రాణం ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు అభిమానిని అని ఆయన చెప్పుకున్నాడు. అది చెప్పుకున్న దానికి తప్పేముంది? ఆయన చేసిన నేరం అది. జగన్మోహన్ రెడ్డి గారిని, వైసీపీ పార్టీని అభిమానించడం నేరమా? ఆ ఒక్క మాట అన్నందుకు ఎలక్షన్స్ ఏదైతే గెలిచిన మరుక్షణమే వాళ్ళ ఇంటి మీదకి పోయి ఇల్లంతా ధ్వంసం చేసి కొడవళ్ళు, కత్తులు తీసుకుపోయి వాళ్ళ ఇంట్లో మహిళలను బెదిరించడం, ఇంట్లో ఉన్న ఫర్నిచర్‌ని అంతా ధ్వంసం చేయడం విపరీతంగా చేశారు. అసలు అలానే గుంటూరులో గాని, నిన్న ఏదైతే నూజివీడులో కానియండి, నిన్నైతే ఏకంగా ఎమ్మెల్యేలు కొడాలి నాని గాని, వంశీ గారి మీద గాని మొత్తం విపరీతంగా దాడులు దిగబడ్డారు. ఇది ఎంతవరకు కరెక్టు? ఏదైనా సంబరాలను సంతోషంతో వ్యక్తపరచాలి. టీడీపీ వాళ్ళైనా సరే, ఎవరైనా గాని. టీడీపీ వాళ్ళు మరి ఇది అసలు ఇదేమి ఆనందమో! దీన్ని ఆనందం అంటావా? వికృత ఆనందమా? పైశాచిక ఆనందమా? అర్థం కాదు గానీ, ఆ సచివాలయం ధ్వంసం చేశారు. ఇప్పుడు ఓకే. గతంలో వైసీపీ పార్టీ ధ్వంసం చేసింది. మీరు కొన్ని అలా కాకుండా మనుషుల మీద దాడులు చేయడం, విగ్రహాల మీద ధ్వంసం చేయడము ఇది ఎంతవరకు కరెక్టు? ఈ జనరేషన్‌లో ఏదైతే 2024 ఎడ్యుకేషన్ ఇంకా పెంచుకొని ఇతర దేశాలలో పనిచేసి ఎంతో అభివృద్ధి చెందుతుంది. అలాంటిది అభివృద్ధి చేయాల్సింది పోయి ఇలాంటి దాడులు, ఇలాంటివి చేయడం ఎంతవరకు కరెక్టు? ఇది ఎవరికీ నచ్చే విషయమే కాదు. టీడీపీ వాళ్ళు సంతోషాన్ని వ్యక్తపరచాల. మా బలగం ఇది, జనాలు మమ్మల్ని గెలిపించారు అనే విధంగా చూపించాలే గానీ దాడులతో అయితే అది కరెక్ట్ కానే కాదసలు.